హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవ్రీవన్ మస్ట్ నో దిస్. ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎల్లప్పుడూ వాడే మొబైల్స్కి సంబంధించిన రెండు ముఖ్యమైన విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. తప్పకుండా మీరు వింటారని, అందరికీ షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నాను. ఇక మనం టాపిక్లోనికి వెళ్ళినట్లయితే, మొబైల్కి సంబంధించి మనం పర్చేస్ చేసేటప్పుడు మూడు ముఖ్యమైన విషయాలని గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 ఒరిజినల్, నెంబర్ 2 రిఫర్బిష్డ్, నెంబర్ 3 యాక్టివేటెడ్. ఉదాహరణకి మనం ఒక OnePlus ఫోన్ని పర్చేస్ చేద్దాం అనుకున్నట్లయితే దానికి సంబంధించిన వరకు నెంబర్ 1 అది ఒరిజినల్ ఫోనా కాదా అని మనం చెక్ చేసుకోవాలి. 2 మనం దాన్ని ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నాం అన్నది కూడా మనం తెలుసుకోవాలి. 3 అది రిఫర్బిష్డా కాదా లేదా యాక్టివేటెడా కాదా అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఒరిజినల్ అన్నదాని సంగతికి వద్దాం. ఒరిజినల్ అంటే మనం ఆథరైజ్డ్ వెబ్సైట్ నుంచి మనం పర్చేస్ చేస్తున్నట్టు లెక్క. అంటే మనం ఒక OnePlus మొబైల్ని కొనదలుచుకున్నామంటే ఆ OnePlusకి సంబంధించిన స్టోర్ దగ్గరికి వెళ్ళి లేదా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని మనం పర్చేస్ చేసినట్లయితే అది ఒరిజినల్ కిందకి వస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఇదే OnePlus మొబైల్ని మనం ఆథరైజ్డ్ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా మనం ఒరిజినల్ కింద మనం తీసుకోవచ్చు. అంటే మనం ఆథరైజ్డ్ స్టోర్ నుంచి పర్చేస్ చేసిన, ఆథరైజ్డ్ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసిన అది ఒరిజినల్ కిందకి వస్తుంది. అంటే ఒరిజినల్ అంటే మనం ఎప్పుడైతే దాన్ని పర్చేస్ చేసామో దాని దగ్గర నుంచి ఒక 1 ఇయర్ పాటు దాని తాలూకా వారంటీ అన్నీ కూడా మనకి లభ్యము. తర్వాతగా మనం చూసుకున్నట్లయితే అది రిఫర్బిష్డ్. రిఫర్బిష్డ్ అంటే ఉదాహరణకి మనం OnePlusని మనం మొబైల్ని మనం తీసుకున్నట్లయితే ఆ మొబైల్ మనం పర్చేస్ చేసిన తర్వాత మనం దాన్ని తీసుకొని దాన్ని మనం వాడతాం. వాడిన తర్వాత ఒక 2, 3 రోజులకి దానిలో ఏదైనా సమస్య ఉన్నట్లుగా మనకు తెలిసినట్లయితే దాన్ని మనం ఏ వెబ్సైట్ నుంచి అయితే పర్చేస్ చేసామో దాన్ని రిటర్న్ మనం చేస్తాం. సో ఎప్పుడైతే మనం రిటర్న్ చేసామో రిటర్న్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి ఒక కొత్త మొబైల్ని తిరిగి మనకు రీప్లేస్మెంట్ చేస్తారు. సో ఎప్పుడైతే మనం రిటర్న్ ఇచ్చిన ఆ యొక్క మొబైల్ ఉందో వాళ్ళు అందులో ఉన్న సమస్య నిజంగా ఉన్నట్లయితే దాన్ని పరిశీలించి దాన్ని రెక్టిఫై చేసి తిరిగి అమ్మకానికి పెడతాం. అప్పుడు ఆ యొక్క మొబైల్ ఫోన్ మనం రిఫర్బిష్డ్ మొబైల్ ఫోన్ అంటాం. తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే యాక్టివేటెడ్. యాక్టివేటెడ్ అంటే ఒక మొబైల్ మనం పర్చేస్ చేసాం, అది మన దగ్గరకు వచ్చింది, బాగానే పనిచేస్తుంది 2, 3 రోజులు. దాంట్లో సిమ్ వేసాము, కొంతసేపు పనిచేసింది. అయితే 2, 3 రోజుల తర్వాత దానిలో ఏదైనా కానీ సమస్య వచ్చినట్లయితే తిరిగి మనం రిటర్న్ చేసేస్తాం. రిటర్న్ చేసేసిన తర్వాత వాళ్ళు దానిలో ఉన్న ప్రాబ్లమ్ రెక్టిఫై చేసి రిఫర్బిష్డ్ ఫోన్గా మారుస్తారు. దాన్ని కనుక ఎవరైనా పర్చేస్ చేసినట్లయితే ఆ రిఫర్బిష్డ్ ఫోన్ని మనం తీసుకునేటప్పుడు దాని యొక్క IMEI నెంబర్ని ఆథరైజ్డ్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే అది ఇంతకుముందు ఆల్రెడీ యాక్టివేటెడ్ అయి ఉన్నది అని చెప్తుంది. అంటే ఇంతకుముందు పర్చేస్ చేసిన వ్యక్తి దాంట్లో ఆల్రెడీ తన యొక్క సిమ్ కార్డుని వేసి యాక్టివేటెడ్ చేసేసాడు కాబట్టి ఇది యాక్టివేటెడ్ అని చూపిస్తుంది. కాబట్టి మనకి ఈరోజు పర్చేస్ చేసినప్పటికీ ఇంతకుముందు అతను అంటే నెల రోజుల క్రితం అనుకుంటే ఇంతకుముందు పర్చేస్ చేసిన అతను ఆల్రెడీ సిమ్ వేసి యాక్టివేషన్ చేశాడు కాబట్టి ఈ 1 మంత్లో దాని యొక్క వారంటీ అనేది అయిపోతుంది. అంటే 12 నెలలు రావాల్సిన వారంటీ 11 నెలలకే మనకు వస్తుంది. అంటే ఒక నెల మనం కోల్పోతాం. సో దీన్ని కనుక మనం ఆథరైజ్డ్ స్టోర్కి తీసుకొని వెళ్ళి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రిపేర్ చేయమని చెప్పినట్లయితే ఎక్కువ శాతంగా వాళ్ళు దానిని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో కాబట్టి మనం ఒక మొబైల్ పర్చేస్ చేసే ముందు అది ఒరిజినలా, రిఫర్బిష్డా, యాక్టివేటెడా అన్న సంగతిని తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం పర్చేస్ చేయాలి. సో ఇక మీదట మనం పర్చేస్ చేసేటప్పుడు మొదటగా అది ఆథరైజ్డ్ వెబ్సైటా కాదా, ఆథరైజ్డ్ స్టోరా కాదా, లేదా అది రిఫర్బిష్డా కాదా, లేదా అది యాక్టివేటెడా కాదా అంటే మనం థరోగా చెక్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు ఒరిజినల్ అయితే దాని యొక్క వారంటీ 1 ఇయర్ వరకు ఉంటుంది. రిఫర్బిష్డ్ అయితే ఆల్రెడీ వాడేసారు కనుక దాని యొక్క IMEI మనం చెక్ చేసుకున్నట్లయితే మనకి వారంటీ పీరియడ్ అనేది మనకది తెలియజేస్తుంది. ఆథరైజ్డ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ యొక్క IMEI నెంబర్ని మనం ప్రొవైడ్ చేసినట్లయితే అది దానికి వారంటీ డీటెయిల్స్ మనకి మనకి డిస్ప్లే చేస్తుంది. అలాగే యాక్టివేటెడ్ కూడా సేమ్ అలాగే మనకి చేస్తే మనం మొబైల్ పర్చేస్ చేసేటప్పుడు ఈసారి నుంచి ఒరిజినల్ అయితే ఓకే, లేదా రిఫర్బిష్డ్ పర్వాలేదు, కానీ యాక్టివేటెడ్ అయితే మాత్రం మనం దాన్ని
రిటర్న్ చేసేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో, అందరూ కూడా మొబైల్ పర్చేజ్ చేసేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని, ఆలోచించుకొని పర్చేజ్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.